విస్తీర్ణం ఎంత? మొత్తం 50 వరకు అంటే పట్టా నెంబర్స్ ఉన్నాయి. తర్వాత మన ఇరిగేషన్ ఎఫ్పిఎల్ ఎంత ఉండాలి, బఫర్ జోన్ ఎంత ఉండాలి? ఇదంతా ఎఫ్పిఎల్ ఆక్రమించినట్టే కదా. పట్టా ల్యాండ్లో కూడా రావచ్చు. మనకి ఏమైనా శిఖమే గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు ఇది శిఖం ఎంత ఉంది? 611 ఎకరాలు. 611. ఇప్పుడు దాన్ని అక్రమంగా చెప్పాను వాడు చెర్ల చేపల చెరువులు పెట్టాడు. ఎవరి పర్మిషన్తో పెట్టిండు? చెర్ల ఎవరి పర్మిషన్తో పెట్టిండు? ఎవడు అమ్మిటి దాన్ని? అమ్మే హక్కు ఎవడిచ్చిండు? ఇలా స్టోరేజ్ కావాల్సిన వాటర్ అంతా కూడా అలా ప్యాక్ అయిపోయింది. అవునా? అవును. స్టోరేజ్ కావాల్సిన వాటర్ అంతా ప్యాక్ అయిపోయింది. పార్టీషన్ చేసారు, డివైడ్ అయింది, చెరువునే డివైడ్ చేసారు కదా. దీని మీద మీరు ఇంతకుముందు మీకు నోటీస్ ఇచ్చారా? నోటీస్ ఇచ్చినాం సార్. సదరు వాళ్ళకి ప్రజావాణి ఇస్తే దాని నుంచి మనం వాళ్ళకి కంప్లైంట్ నోటీస్ ఇచ్చి రిమూవ్ చేయాలని ఇచ్చేసాం. చేసిన తర్వాత సర్వే అండ్ ఇరిగేషన్ ఎంఆర్ఓ వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి మ్యాప్ తయారు చేసి. ఎవరు వీళ్ళు పట్టదారులు? ఎవరు వాళ్ళు? పట్టదారులు ఎవరు వాళ్ళు? చేతులు పెట్టారు. రామ్మోహన్ రెడ్డి, కోటిలింగం, ఇంకా రామ్మోహన్ రెడ్డి ఏం పని చేస్తాడు? ఇక్కడ దాదాపు 50 ఎకరాలు ఈ నీళ్ళ సముద్రం. ఇది మాదారానికి ఆనాడు కాకతీయ రెడ్డి రాజులు మహనీయులు వాళ్ళు అటు పక్క పెద్ద చెరువు కట్టి దాని ఫ్లోటింగ్ అయితే ఇక్కడ కూడా గొలుసుకట్టు చెరువులు కట్టాలని వాళ్ళు ఈ మాదారము తర్వాత ఇదంతా పెరికకొండ శివారికి అయినా కూడా రైతాంగాన్ని మెప్పించి ఆనాడే రైతాంగాన్ని మెప్పించి వీళ్ళది భూమి మునిగిపోతున్నా కూడా మెప్పించి దాదాపు 1000 ఎకరాలకు నీళ్ళు అందించడానికి 1000-2000 ఎకరాలు నీళ్ళు అందించడానికి ఈ చెరువును ఆనాడు డిజైన్ చేశారు. కానీ ఇవాళ 2016లో ఎప్పుడైంది ఇది? 2017లో గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు అధికారులు అందరు కూడా అక్రమంగా దాన్ని పట్టా చేసి ఇలా చూడండి మీరు మొత్తం కట్టలు కట్టిరు. నీళ్లు ఎక్కడ స్టోరేజ్ కాకుండా మొత్తం భూమిని చెరువుని ఆక్రమించిన చెరువునే మింగేసారు వాళ్ళు. అందుకోసమే గత ప్రభుత్వంలో చెరువులను మింగినరు, భూములను మింగినరు, మొత్తం మింగేసారు. కనుక దీని మీద ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది అండర్వేర్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే వీళ్ళంతా గవర్నమెంట్ సర్వెంట్స్, కరెంట్ డిపార్ట్మెంట్లో ఏడీలుగా పనిచేస్తారు, హైదరాబాద్ ఉంటారు, ఖమ్మంలో ఉంటారు. దీని మీద కండేసిర్రు. కనుక దీన్ని ఇమ్మీడియట్లీ ప్రభుత్వం అండర్వేర్ చేసుకోవాలి. దాంట్లో చెర్ల నిండు చెర్ల ఇలా చేపల చెరువులు పెట్టినాడు. ఇక్కడ బెస్తలను కానీ లేకపోతే ఇక్కడ ముదిరాలు కానీ పట్టుకోకుండా వాళ్ళ నోట్లే మన పోసారు. తర్వాత నీళ్లు స్టోరేజ్ కూడా తక్కువైంది. ఇప్పుడు ఈ కట్టడం వల్ల ఎన్ని క్యూసెక్లు ఉండాలో ఈ గారు చెప్పండి, ఎన్ని క్యూసెక్లు ఉండాలి? ఇలా గతంలో నేను కాంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యక్షంగా ఎందుకంటే టీవీ ఛానల్స్ వచ్చినాయి, ఇది ప్రపంచానికి తెలవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ కూడా అక్రమంగా ఎవరైతే ఆక్రమించారో దాన్ని హైడ్రా చేసి హైడ్రా ఒక సిస్టాన్ని పెట్టి గవర్నమెంట్ కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. కనుక ఈ చెరువును రక్షించడానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, సంబంధిత అధికారులకు నేను మనవి చేస్తా ఉన్నా. నేను చెరువులన్నీ కూడా అక్రమానికి గురైనాయి. ముఖ్యంగా ఈ పాల సముద్రం, నీల సముద్రం చెరువు అవుతుందో మన కళ్ళారా చూస్తున్నాం. ఎక్కడెక్కడ కట్టలు కట్టి వాళ్ళు ఏ విధంగానైతే ఆక్రమించారో దాదాపు 50 ఎకరాలు ఆక్రమించారు. ఈ చెర్ల ఉండాల్సిన ఆ 50 ఎకరాల నీళ్ళు ఉండాస్తే దాదాపు 50 ఎకరాలకు నీళ్లు పడతాయి. ఆడ భూములను మింగిర్రు, ఇసుకను మింగిర్రు. ఎవరైతే ఇది 2017లో ఎవరైతే వీళ్ళ కోసం పట్ట చేసిర్రో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను. ఎందుకంటే ఇది ఈనాడు కట్టింది కాదు, ఈ ప్రభుత్వాలు కట్టింది, ఏ ప్రభుత్వం కట్టింది కాదు.
ఇప్పుడున్న జనరేషన్ పుట్టన్నాడే దాదాపు వందల ఏళ్ల కింద కట్టిన చెరువులు ఆనాడే ఈ ప్రజానికానికి ఈ విధంగా వ్యవసాయ రంగానికి మన ప్రాధాన్యత ఇవ్వాలని రెడ్డి ఆనాడు కాకతీయ రెడ్డి రాజులు ఈ చెరువులో గొలుసుకట్టు చెరువు నిర్మించడం జరిగింది. ఇవాళ మనం చూస్తాం అక్కడ పెద్ద చెరువు చూస్తాం, అది ఫ్లోటింగ్ ఎక్కువ అయితే అక్కడ వేస్ట్గా పోతాయని ఇక్కడ దీనికి దీన్ని డైవర్ట్ చేసి ఈ చెరువులు కూడా నింపడం జరిగింది. కనుక నింపిన చెరువులను వాళ్ళు అక్రమంగా 2010 ఆక్రమించుకొని అది కట్టలు చూడండి మీరు. ఎందుకంటే గౌరవ ఇవాళ అన్ని ఛానల్స్ కూడా వచ్చినాయి, నేను ఛానల్స్ కూడా విద్యార్థి చూస్తాను, ఈ ప్రపంచాన్ని తెరవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా జనాభా ఎక్కువైందా లేకపోతే వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు, గవర్నమెంట్ సర్వెంట్స్ ఉండి ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ తెలిసి కూడా వాళ్ళు ఇవాళ చెరువును ఆక్రమించుకోవడం జరిగింది. పట్టా చేసిన వాళ్ళను పట్టా చేయించుకున్న వాళ్ళను ఎమ్మటే కూడా గవర్నమెంట్ చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.